ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు పరిసయ్యులను మరియు ధర్మశాస్త్ర బోధకులను, మీరు సున్నం కొట్టిన సమాధుల వంటి వారు, బయటికి అందంగా కనిపిస్తారు కానీ లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండి ఉన్నారు అని హెచ్చరిస్తున్నారు. ఈ మాటల ద్వారా యేసు ప్రభు మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. మనిషి విలువ అతడు కనిపించే బయట రూపంలో కాదు, అతని హృదయంలో దాగి ఉన్న నిజాయితీలో ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్నిసార్లు మనము ఇతరుల ముందర అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తాము, వారితో మంచి మాటలు మాట్లాడతాము, కానీ హృదయంలో కోపం, ద్వేషం, అహంకారం కలిగి ఉంటాం. మన హృదయం మారితే మన మాటలు మారతాయి, మన మాటలు మారితే మన పనులు మారతాయి, మన పనులు మారితే మన జీవితం మారుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే, సౌలు తరువాత ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఈషాయి కుమారులలో ఒకనిని రాజుగా ఎన్నుకున్నాడు. అతనిని అభిషేకించటానికి సమూయేలును వారి దగ్గరికి పంపగా, అతని కుమారులలో పెద్దవాడైన ఎలియాబును చూచి, ఇతడే దేవుడు ఎన్నుకున్నవాడు అని అనుకొనెను. కానీ అప్పుడు యావే ప్రభువు సమూయేలుతో, నేను ఇతనిని నిరాకరించి తిని అని అనెను. తరువాత, మానవుడు బయట రూపమును మాత్రమే చూచును, కానీ దేవుడు అతని హృదయమును అవలోహించును. మనము కూడా ఇతరుల ముందర అందంగా కనిపించడం కంటే దేవుని ముందర పవిత్రంగా ఉండటం మేలు. ఇతరుల లోపాలను వెతకడం కంటే ముందు మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవటం మేలు. కాబట్టి మన జీవితం బయటికి అందంగా కనిపిస్తున్నా లోపల అహంకారం, కోపం, ద్వేషం కలిగి ఉన్నాం. వీటన్నిటి నుంచి ఆ దేవుడు మనకు విముక్తి చేకూర్చాలని ప్రార్థిద్దాం. ఆమేన్.